అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కుత్బుల్లాపూర్ సర్కిల్ పట్టణ సమైక్య మహిళల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సహకారంతో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొరిమెల్ల సంజీవరెడ్డి హాజరై మహిళలు నిర్వహించుకున్న ఆటల పోటీల్లో విజేతలైన మహిళలకు తన సొంత నిధులతో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు మాట్లాడుతూ ఆడది అంటే అబల కాదు సబల అని, గతంలో కేవలం మీటింగ్లలో వాడుకోవడానికి సరిపోయేదని, కానీ ప్రస్తుతం మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ ఎం పద్మ, జిఎస్ ఆసియా, గీత మరియు సారేపల్లి పద్మజారెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కుత్బుల్లాపూర్ సర్కిల్ పట్టణ సమైక్య మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరికీ అండ్ మన గెస్ట్ సంజీవరావు సార్ అండ్ హిమబిందు మేడము అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇంతే ఉత్సాహంతో మళ్ళీ జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. సాధికారత సాధించినట్టే అనుకుంటున్నారు అందరూ సాధించినట్టేనా? ఇంకా ఎక్కువగా సాధించాలి అంటే మన ఆలోచన విధానము పద్ధతులు మారితేనే. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో ఏమంటున్నారండి, నువ్వు ఆడపిల్లవి కూర్చో, నీకేమీ తెలీదు, ఇలాగే అంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచన విధానాన్ని, ఆ దృక్పథాన్ని మార్చుకుని
మీరు కూడా మీ పిల్లల్ని ఏంటంటే ఎంతగా చదివించి వాళ్ళకి విద్యలో అభివృద్ధి ఉంటేనే మన ఆలోచన విధానం కూడా, విద్య ఒకటే కాదండి మన ఆలోచన పద్ధతులు కూడా. ఎందుకంటే మనము చిన్నప్పుడు పెరిగినప్పుడు కూడా మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఏమంటారు, మనల్ని ఏమనేవారు, నువ్వు ఇంతేనమ్మా, నువ్వు ఇలా కూర్చొని వాడిపిల్లవు, నీకేం తెలియదులే అని చెప్పేసి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి పంపించేయడము, ఇలాంటివన్నీ మనం చూస్తూనే అనాది కాలం నుంచి చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహిళా సాధికారత వచ్చింది అంటున్నారు. ఎంతవరకు వచ్చిందండి? ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో వాటిల్లో చూస్తుంటే ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేస్తూ, ఎందుకంటే భారంగా, ఆడపిల్ల అంటే భారంగా అనుకుంటున్నారు. సో ఆడపిల్ల అంటే భారం కాదు, శక్తి అని చెప్పి మనం అందరం అనుకున్నప్పుడే ఏంటంటే నిజమైన మహిళా సాధికారత. మన ఆలోచన మార్చుకోవాలి, మనం పిల్లల్ని పెంచే పద్ధతి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మహిళల మీద ఎన్నో రకాలైన, మీకు అన్నీ తెలిసే ఉంటాయి, మీకు అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే జరిగిపోతుంది, అనాథ ఇలా జరిగిపోతుంది, ఇది ఇంతేలే, ఇది మారదు అని మనము ఏంటంటే మన ఆలోచనని అట్లా అక్కడికి పెట్టేస్తున్నాం. కాదు, ఏంటంటే మనమంతా కూడా ఆలోచన మార్చుకొని, లేదు మేము చేయగలము, మనకు అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే పురాతన కాలం నుంచి ఇలాగే జరుగుతుందిలే, ఇంతేలే, ఇది మారదని అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా విచ్చేసినటువంటి మన కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే మన చీఫ్ గెస్ట్ సంజీవ్ రెడ్డి గారికి, అట్లాగే బ్యాంక్ మేనేజర్ గారికి, మన టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ గారికి, మన టీఎల్ఎఫ్ సభ్యులకు, ఎస్ఎల్ఎఫ్ మెంబర్స్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి, పత్రికా విలేకరులకి నా మహిళా దినోత్సవ నమస్సుమాంజలండి. చాలా చక్కగా చేశారు మన మహిళలందరూ. దేనికి తీసుకోరు అన్నట్టుగా మొన్న మంగళవారం రోజు ఆటల పోటీలు పెట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో విజేతలు అవ్వడము చాలా హర్షణీయము, చాలా సంతోషించాల్సిన విషయము. మహిళలు ఎందుకు తీసుకోరన్నట్టుగా ప్రతి దాంట్లో మేము ఉంటాము అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇవాళ రేపట్లో గ్రూప్ 1 సర్వీసెస్ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, పోలీస్ దాంట్లో కానీ అన్నిట్లో మహిళలే ముందు రంగంలో ముందు నిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ దేనికి వెనక్కి తగ్గకూడదమ్మా. నేను వచ్చి రాగానే ఎవరైనా మాట్లాడతారా, పాటలు పాడతారా, డాన్సులు చేస్తారా అంటే కూడా ఒక 3 ఏళ్ల పాప సడన్గా స్టేజ్ మీదకి వచ్చి మైక్ అందుకొని పాట పాడడము చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ పాపనే నాకు స్ఫూర్తి అన్నమాట. అట్లాగే అనూష అనే తను ముందుకు వచ్చి చాలా చక్కగా పాటలు పాడింది. చాలా థ్యాంక్స్ అమ్మా మీకు అందరికీ. అంతేకాకుండా ప్రతి మహిళ వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. జై శ్రీరామ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవులైన మన డిప్యూటీ కమిషనర్ గారికి, మీడియా మిత్రులకి, రేడియోలకి, పెద్దలకి, అన్నదమ్ములకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆహ్వానం పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న సారు వారం రోజుల ముందు చెప్పాడు, ఇట్లా మహిళా దినోత్సవం ఉంది, నువ్వు గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పేసి. సరే సార్ ఇస్తానని ఒప్పుకున్నాను. ఇప్పుడు కాదు, ఎన్నో సార్ల నుంచి మనం మహిళా తల్లులకు ఇస్తూనే ఉన్నాం. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారు, ఇప్పటి వరకు భోజనాలు లేవు, పాపం ఏం లేవు. ఆ భోజనాలు మనల్ని అందరినీ చూస్తున్నాయి. 2:30 అవుతుంది సార్, మీరు చాలా లేట్ వచ్చారు, నేను కూడా లేట్ వచ్చిన, సారీ అమ్మా మీ అందరికీ. మరి ఆడపడుచులు చాలా మటుకు వరకట్నాలని అవన్నీ పెళ్ళి అని ఎంతోమంది చేశారు. మన ఇంట్లో మన ఒక ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల పుట్టింది ఇదే అన్యాయం అనేసి తన కోడల్ని తిట్టడము, అత్తమామలు ఎంతో హింసించడం ఎన్నో జరిగినాయి జమానలో. ఇప్పుడైతే అందరూ బిడ్డలు కానీ కొడుకులు కానీ సమానమమ్మ. మేము కూడా మాకు ఒక బిడ్డ పెళ్లి చేసాం, సమానం హక్కు, కొడుకులకు బిడ్డలకు సమానం హక్కు ఇచ్చాము. సంపాదించిన దాంట్లో ఆమె కూడా 50% షేర్ ఇచ్చాము. అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సమావేశానికి మన ముఖ్య అతిథులు సంజీవ్ రెడ్డి గారు మరియు మీ ఎస్ఎల్ఎఫ్, తర్వాత టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ అండ్ ఆర్సీసు అంతా మీ గ్రూప్ లీడర్స్ అందరూ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఈరోజు మహిళలు ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తున్నారు. ఇంకా మనము ఈ మహిళల పట్ల వివక్ష చూపకుండా మంచిగా
చదువుకొని మీ పిల్లలు ఎవరైతే ఉంటే మంచిగా చదివించి వాళ్ళ అభివృద్ధి మంచి ఉద్యోగాలు కూడా చేసేటట్టు మీరు చూడాలి. మన తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఎంతో ఉన్నారు, ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు కుత్బుల్లాపూర్ సర్కిల్లో మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ ఆటల పోటీలలో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ గెలుపొందారు. అందరికీ నా శుభాకాంక్షలు. అంతేకాకుండా మన మహిళలు ఎందులోనూ తీసిపోరన్నట్టుగా ప్రతి ఒక్క దాంట్లోనూ ముందంజలో ఉంటున్నారు. కాబట్టి అంతేకాకుండా మనకి పొదుపు గ్రూపులలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మనం లోన్లు అందించడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్కి మినిమం 1 lakh నుంచి అప్ టు 25 lakhs దాకా లోన్స్ ఇచ్చాము. ఇక్కడ కుత్బుల్లాపూర్ సర్కిల్లో 20 lakhs ఇచ్చిన గ్రూప్స్ దాదాపు 65 వరకు ఉన్నాయి. కాబట్టి ఈ పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ లోన్స్ని సక్రమంగా వాళ్ళ కుటుంబ అవసరాల కొరకు మరియు విద్యార్థుల వాళ్ళ పిల్లల చదువు కోసము, పెళ్ళిళ్ళ కోసము, వాళ్ళ ఇంటి అవసరాల కోసము వినియోగించుకొని సక్రమంగా వాళ్ళ కట్టిన లోన్ని తిరిగి కట్టి అభివృద్ధి అంజలో ఉంటున్నారు. కాబట్టి ఈ మహిళలందరికీ నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంలో ఈ వేడుకకు విచ్చేసిన మీడియా వాళ్ళకి, పెద్దలకి, ఆఫీసర్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మార్చి 8th నాడు మన మహిళా దినోత్సవం జరుపుకుంటాము. 8th నాడు శివరాత్రి రావడం వల్ల ముందు రోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఒక మహిళ అంటే ఓ మహిళా శక్తిలాగా, ఆదిశక్తి అన్నట్టుగా ప్రతి దాంట్లో ఏ దాంట్లో కూడా మహిళ తక్కువ పోదు, మహిళ పురుషునితో సమానంగా ఉంటుంది అన్న ఉద్దేశము అందరికీ లేకుంటే ఇప్పుడు మాత్రం అందరూ మహిళలు బయటికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఎవరికి తక్కువ పోము అన్నట్టుగా ప్రతి దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. మన మహిళలు శక్తి, ఆదిశక్తి అంటే ఆడపిల్ల అంటే ఆదిశక్తి అని, అలాగా ఇప్పుడు కూడా ఇంకా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గ్రూప్లకు చేసినాక తర్వాత మేడం అన్నట్టు 45 కోట్లు మనకు లోన్ రావడం జరిగింది మన సర్కిల్లో. అలాగే ఇంకా జరగాలి. ఇంకా మన మహిళలందరూ చదువులో, విద్యలో కానీ, రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏది కూడా తీసిపోమన్నట్టు ప్రతి ఒక్క మహిళ ప్రతి దాంట్లో పాల్గొనడం చేయడం జరుగుతుంది. ఇంకా చేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకు, అక్క చెల్లెళ్ళకు, మా టీఎల్ఏ ప్రెసిడెంట్లకు, ఎస్ఎల్ఏ ప్రెసిడెంట్లకు, ఎస్హెచ్ మెంబర్స్కు, మన స్టాఫ్కు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నారు. ఇంకొకటి, ఈ ప్రోగ్రాం చేయడానికి సహకారం అందించిన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగంగానే అన్నిటికీ సపోర్ట్ చేశాడు. పూర్తి సహకారాలతో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎమ్మెల్యే గారు గిఫ్ట్స్ ఇవ్వడానికి సంజీవ్ రెడ్డి అన్న ఇచ్చారు. మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే సరే ఒకరు ఉన్నారు స్పాన్సర్ అని కమిషనర్ గారు మాట్లాడిచ్చారు. మాకు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. జరుపుకునేటటువంటి మహిళా దినోత్సవం మా అక్క చెల్లెళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి రంగంలో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఒక పరదా చాటున ఉండేవాళ్ళు. అట్లాంటిది ఒక రంగంలో నుంచి కూడా ప్రతి ఒక్క వైద్య రంగం కానీ, అన్ని రంగాల్లో కానీ, క్రీడా రంగంలో కానీ, చదువులో కానీ ప్రతి దానిలో కూడా ఆడపిల్లలు ముందుండి ప్రతి ఒక్క స్త్రీ నేను సాధించగలను ప్రతి ఒక్కటి కూడా అని ముందు చూపుతో ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుండి నడిపిస్తుంది. అలాగే ఒక కుటుంబాన్ని, ఒక సంసారాన్ని ఎలాగైతే తను నడుపుకొని ముందుకు వెళ్ళగలుగుతుందో, బయట కూడా ఇంట్లో ఎలాగైతే ఒద్దికతో ఉంటుందో బయట కూడా అలాగే నెప్పడితనంతో ముందుకెళ్తుంది. బ్యాంక్ వారి సహకారం కూడా చాలా ఉంది. మా ఎవరైతే ఉన్నారో ఎస్ఎల్ఎఫ్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళు పూర్తి సహకారం ఉంది. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకి అందరి తరపున ధన్యవాదాలు. అలానే ప్రతి ఒక్కరు వచ్చినటువంటి గ్రూప్ సభ్యులు, గ్రూప్ టీఎల్ఎఫ్ మెంబర్లు, ఎస్ఎల్ఎఫ్ మెంబర్లు, గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సహకారం ఉంది. నిన్న అత్యధికంగా గేమ్స్ ఆడడానికి కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపించారు. ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు అందుకున్నారు. అలాగే సంతోషంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం గారికి ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి సహకారానికి కూడా అందరికీ ధన్యవాదాలు. అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా
కుత్బుల్లాపూర్ సర్కిల్ మహిళా మండలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అందరూ చెప్పారు పెద్దవాళ్ళందరూ, అందరికీ వాళ్ళు చెప్పిన మాటలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారాలతో అంటే చెప్పొచ్చు, అంటే ఉపద్ఘాతం చాలా చెప్పొచ్చు. ఒక మహిళగా ఉండి ఎమ్మెల్యే గారి సహకారంతో 45 కోట్ల రూపాయల డబ్బులు మహిళలకి లోన్ల తరపున గ్రూపులకి ఆయన ఎంతో సపోర్ట్ చేస్తా, ఆఫీసర్లని అంతా మేనేజ్ చేసి ఆఫీసులో అందరికీ చెప్పుకుంటా కూడా వీళ్ళందరికీ మహిళలందరికీ కూడా ఈ గ్రూపులకి ఇప్పించుకుంటా మహిళల అభివృద్ధిలో ఆయన తోడ్పాటు అందిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అనగానే ఆయన ఇమీడియట్లీ ఆయన సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి మా మహిళా మండలందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఆఫీసర్లకి, స్టాఫ్కి, విచ్చేసిన మా కుత్బుల్లాపూర్ సర్కిల్ మహిళా మండలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. స్టాఫ్ ఆఫీసర్లకి, మా తోటి ఎస్ఎల్ఎఫ్ లీడర్స్కి, ఎస్ఎస్జి మెంబర్స్కి, మరి రిసోర్స్ పర్సన్ ఆర్పీస్కి మేము చెప్పగానే వచ్చి మాకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జరిగింది. రేపు శివరాత్రి కావడం వల్ల ఒకరోజు ముందు జరుపుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఆట పోటీలు పెట్టి మా టీఆర్ఎఫ్ బాడీ మెంబర్స్ కానివ్వండి, ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ కానివ్వండి, మరి ఆఫీసర్స్ కానివ్వండి, సిఓస్ కానివ్వండి, అందరూ కూడా చక్కగా మాకు అందరికీ సహకరించారు. మాకు స్పాన్సర్ చేసినట్టు పెద్దవాళ్లకు మరియు ఇక్కడికి వచ్చి ఆట పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.